Hello all, welcome to Screen Space. Finally the most awaited trailer దేవర పార్ట్ 1 వచ్చేసింది. చూసాను, మీరు కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ చేసాను భయ్యా. ఇక నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే పర్లేదు అనిపించింది భయ్యా. కొన్ని షార్ట్స్ అండ్ విజువల్స్ నాకు బాగా నచ్చాయి, బట్ పర్వాలేదు అనిపించింది. ఫుల్గా మాట్లాడేసుకుందాం. ఓపెన్ చేయడం ట్రైలర్ మంచిగా ప్రకాష్ రాజ్ గారు వాయిస్తో ఓపెన్ చేశారు. మన దేవరాని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ఇంట్రొడక్షన్ బాగా అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్ ఓపెన్ చేస్తారు, అది కూడా ఓకే. దాని తర్వాత దేవర కొడుకు వర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు జాన్వీ కపూర్ ద్వారా. అతడేమో ఒక పెరికివాడి కింద చూపించడం జరుగుద్ది. సో స్టోరీ అయితే అర్థమైపోతుంది మంచిగా. దేవర ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేస్తాడు, దాని తర్వాత 2 years ఎక్కడికో వెళ్తాడు, 2 years నుంచి రాడు. వర ఏమో పిరికివాడు, అక్కడేమో సైఫ్ అలీ ఖాన్ ఏమో నడుస్తూ ఉంటుంది. సో స్టోరీ అయితే క్లియర్ గా అర్థమయ్యేలాగా ఉంది, బాగా సెట్ చేశారని చెప్పాలి. పాజిటివ్స్ మాట్లాడుకుందాం నీట్గా. నాకు బాగా నచ్చింది ఏంటంటే విఎఫ్ఎక్స్ నేనైతే దెబ్బ అవుద్దాం అనుకున్నా, బట్ బాగా సెట్ అయింది భయ్య. ఎందుకంటే ఎక్కువ సముద్రంలో జరిగే సీన్స్ కానీ ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడే ఉంటాయి సముద్రంలోనే, క్లియర్గా చెప్పారు ఆల్రెడీ. సో ఆ విఎఫ్ఎక్స్ ఎలా చేస్తారంటే నేనైతే బాగా వెయిట్ చేశా. సో విఎఫ్ఎక్స్ పరంగా నాకైతే ప్రాబ్లమే అనిపించలా, ఇట్ వాజ్ గుడ్. ట్రైలర్ పరంగా నాకైతే బాగుంది. మరి మూవీలో ఎలా ఉంటుందో మనం ఇప్పుడే చెప్పలేం కాబట్టి ప్రస్తుతంగా అయితే ట్రైలర్లో విఎఫ్ఎక్స్ అయితే గుడ్ భయ్యా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కొన్ని షార్ట్స్ పడ్డాయి, నాకు ఒక 3 షార్ట్స్ బాగా నచ్చాయి భయ్యా. ఒకటి అండర్ వాటర్ స్కెల్టన్స్ వరుసగా చూపిస్తారు, అదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పడవ మీద నిప్పులతో 2 కత్తులు పట్టుకుని ఫుల్ గా ముసిగి వేసేసి రివీల్ చేయకుండా పెట్టారు చూడండి, అదొక షార్ట్ అయితే మళ్ళీ అనిపించింది బ్రో, విశ్వరూపం చూపిస్తారు అనిపించింది నాకు. అక్కడైతే కొరటాల గారు ఎన్టీఆర్ గారు కలిపి భలే డిజైన్ చేసుకున్నారు ఆ షార్ట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ద ఫైనల్ షాట్, లాస్ట్ వన్, షార్క్ రైడింగ్, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్తున్నప్పుడే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది నాకు, చూస్తున్నప్పుడు కూడా సేమ్ ఎక్సైట్మెంట్ వచ్చింది నాకు. నేనైతే 3-4 టైమ్స్ వెనక్కి పెట్టి మరీ చూసా ఆ షార్క్ రైడ్ అలా పైకి ఎగురుకుంటూ రావడాన్ని. సూపర్ షాట్ అసలు ఫైనల్ షాట్ అయితే. ఈ 3 షాట్స్ అయితే నాకు భలే నచ్చాయి భయ్యా. అండ్ ఇంకా నచ్చినవంటే ట్రైలర్కి వచ్చి వరల్డ్ బిల్డింగ్ అంటే డైరెక్ట్ స్టోరీ రివీలింగ్ తో స్టార్ట్ చేసినా సరే కానీ అక్కడ చూపించిన వాళ్ళ వరల్డ్, ఇది మనకి ఆచార్యాలుగా ఎలా అయితే కొత్త వరల్డ్ బిల్డ్ చేస్తారో ఇక్కడ అంతే ఒక కొత్త వరల్డ్ని మనకు చూపిస్తున్నారు. కాకపోతే ఈసారి పాతఘట్టంలో దెబ్బ వేయలేదని నేను అనుకుంటున్నా. మంచిగా అనిపించింది నాకైతే వరల్డ్ బిల్డింగ్. అంటే దేవర ఉండేది ప్రాంతం కులం మతం లేని ప్రాంతం అని చెప్పి ఇంట్రొడ్యూస్ అవుతుంది భయ్య. సో నాకు అది కరెక్ట్గా బాగా అనిపించింది నాకు. వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి. సో వరల్డ్ బిల్డింగ్ బాగానే సెట్ చేశారేమో అని నాకైతే అనిపించింది చూసినప్పుడు. మీకు ఎలా అనిపించింది ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ బీజిఎం అంతగా ఏం అనిపించలేదు భయ్య నాకు. ఇప్పుడు దాకా వచ్చిన సాంగ్స్ పరంగా అయితే అనిరుద్ధి దగ్గర నుంచి కంప్లైంట్ లేదు. నాకు వచ్చిన సాంగ్స్ ప్రతిదీ నచ్చింది, మ్యూజిక్ వైజ్ కుమ్మేహాడు. బట్ ట్రైలర్ లో నాకు అంత బీజిఎం అయితే నాకు అంత వినిపించలేదు భయ్య. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. మరి మూవీలో దాచిపెడితే పర్లా బీజిఎం గట్టిగా, ట్రైలర్ పరంగా అయితే మొత్తం స్లోగానే అనిపించింది. ఏంటంటే లైక్ ఒక ఫ్లో లో వెళ్ళింది అంతే, అంటే ఒక లైట్ గా స్లోగా, అంతేగాని హెవీ బీజిఎం అయితే నాకు ఎక్కడ వినిపించలా. ఎలివేషన్ షార్ట్స్ పడింది ఎక్కిన కూడా నాకు బీజిఎం అంత హైప్ అనిపించలేదు భయ్యా. మరి నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానా లేక అక్కడ అంత లేదా నాకైతే అర్థం కాలేదు. నాకైతే బీజిఎం పరంగా నేను డిసప్పాయింట్ అయ్యా కొంచెం. అండ్ సెకండ్ వన్ వచ్చి స్టోరీ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను భయ్. అంత కొత్త స్టోరీ అయితే కాదు. తండ్రి ప్రాంతాన్ని వెళ్తాడు, సైఫ్ అలీ ఖాన్ ఏమో రెవెంజ్ కోసం చూస్తాడు మహా అయితే, లేదా సంథింగ్ ఏదో ఉంటుంది సైఫ్ అలీ ఖాన్ది. బట్ కొడుకేమో పిరికివాడు, దాని తర్వాత ఎవాల్వ్ అవుతాడు. అండర్ డాగ్ నుంచి మంచిగా హైప్ లేపుతారు. అక్కడ ఎలివేషన్ కి వర్కౌట్ అయినా గానీ అంటే చూసాంలే అన్న ఫీల్ వచ్చింది నాకు. స్టోరీ పరంగా అయితే కొత్తగా అనిపించలేదు. స్టోరీ పరంగా కొరటాల గారి మీద అయితే నమ్మకం పెట్టుకుంటున్నాను. ట్రయల్ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన అన్నారు దిస్ ఇస్ ద బెస్ట్ వర్క్ అని చెప్పేసి ఆయన లైఫ్ మొత్తానికి. సో నేను ఆయన మీద అయితే పిచ్చ నమ్మకం పెట్టుకుంటా, డౌట్ లేదు. సో ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ చేయగలరు ఆయన, నాకు అది బాగా తెలుసు. థియేటర్స్ లో ఏం చేస్తారో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, బట్ మరీ అంత డీప్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు బ్రో. ఎందుకంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఒక ట్రైలర్ కి మీద ఓడిపోలేము. మూవీ ట్రైలర్ ఒకలా ఉండొచ్చు, మూవీ ఒకలా ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే కొన్ని రివీల్ చేయకూడదని చెప్పి ట్రైలర్ లో చాలా దాచిపెడతారు. సో చాలా కట్స్ మూవీలోనే ఉండిపోతాయి. సో నేనైతే అదే అనుకుంటున్నా, థియేటర్ లో గట్టిగా ఉంటుందని చెప్పేసి. బట్ చూద్దాం పార్ట్ 2కి ఏం ప్లాన్ చేస్తారు అసలు. అంటే నాకు స్టోరీ చూసుకుంటే పార్ట్ 1తో సరిపోద్దులే అనిపిస్తుంది, కానీ పార్ట్ 2కి అంత ఉంటుందన్న డౌట్ అయితే ఉంది నాకు. అంత ఏముంది పార్ట్ 2 తీయడానికి అని చెప్పేసి. బట్ లెట్స్ సీ కొరటాల గారు ఏం ప్లాన్ చేశారు.
27th సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తే తెలిసిపోద్ది, చూద్దాం. అండ్ మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు కామెంట్ చేసేయండి. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది భయ్య. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. లవ్ యూ ఆల్, బాయ్.